మీ అమ్మ తర్వాత అమ్మలా చూసుకుందాం అనుకుంటున్నా. నువ్వేమంటావు కన్నా? హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మనకు ఓపెన్ చేసుకుంటే స్టార్టింగ్లో ఇలా వస్తుంది. ఓకే, ఎంటీ ఉంటుంది మొత్తం. చూసుకోండి ఒకసారి ఫుల్ ఎఫెక్ట్ చూసుకొని ఇక్కడ సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది చూసుకున్న తర్వాత స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీడియా ఉంది దీనిపైన క్లిక్ చేసుకొని మీకు డిస్క్రిప్షన్లో లిరికల్ వీడియో ఇస్తాను. ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేస్తుంది మీ గ్యాలరీలోకి. ఇక్కడ చూపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే మళ్ళీ లిరిక్స్ ఇలా వస్తాయి. ఓకే, చూసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఏం చేయండి అంటే ఇప్పుడు మొత్తం చూసేసుకోండి ఒకసారి. చూసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసేయండి. స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ 4.55 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని మీకు ఎవరి ఫోటోస్తో వీడియో ఎడిట్ చేసుకుని వాళ్ళ ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఫోటో అంటే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఫోటో ఎక్స్ట్రా ఫోటో అంటే ఇక్కడ కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా ఫోటో అంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా ఫోటో అంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం సేమ్ ఇందాక నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా ఫోటో అంటే కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా ఫోటో అంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం సేమ్ ఇందాకలాగానే ఎక్స్ట్రా ఫోటో అంటే కట్ చేసుకోండి. ఇలా ఓకే, ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్నారు కదా, ఒకసారి చూసుకోండి. మొత్తం ఫొటోస్ ఏమైనా మిస్ అయినా అని మొత్తం చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి 5.29 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి కింద ఎఫెక్ట్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఓకే, కాపీ ఎఫెక్ట్స్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ అలా 3 డాట్స్ కింద పేస్ట్ ఎఫెక్ట్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఒకసారి క్లిక్ చేసుకుంటే మనకి ఎఫెక్ట్ అనేది ఇలా హైడ్ అయిపోతుంది. ఓకే, సమ్ అదే విధంగా నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్. ఓకే, ఇలా ఫొటోస్కి సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. సింపుల్గా ఉంటుంది వీడియో. మంచి క్వాలిటీ ఉన్న ఫొటోస్ మాత్రమే యాడ్ చేసుకోండి. మన క్వాలిటీ లేకపోతే ఫొటోస్ వీడియో అనేది వేస్ట్ అవుతుంది. ఓకే, చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఎఫెక్ట్ సేమ్ ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఇలా మొత్తం వీడియోస్కి మొత్తం ఫొటోస్కి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. సింపుల్గా ఉంటుంది, చూసుకోండి. మొత్తం ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకొని మంచి క్వాలిటీలో పెట్టేసుకోండి. ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.